హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి లాస్ ఆఫ్ మోషన్ ఫిఫ్త్ చాప్టర్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో ఇక్కడ రాస్తూ చర్చించుకున్నాం. ఈ చాప్టర్ కన్నా ముందు వీడియోలను, ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోలను కింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది, పరిశీలన చేయండి. మరి ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 2 మార్క్స్ మరియు 4 మార్క్స్ ప్రశ్నలు వస్తాయి. మొదటగా మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏమిటి? వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏమిటి, దాన్ని ఎలా మెజర్ చేస్తామనేటువంటిది. ఓకే, ఇక్కడ ఒక జనరల్ ఎగ్జాంపుల్ని మొదటగా పరిశీలన చేసి ఆ తర్వాత ఇనర్షియా అంటే ఏందో నేర్చుకున్నాం. ఇనర్షియా అంటే ఏం లేదు, ఏదైతే ఆబ్జెక్టు తన స్టేట్లో ఉందో ఆ స్టేట్ చేంజ్ అవ్వడాన్ని రెసిస్ట్ చేసేటువంటి నేచర్ని ఇనర్షియా అంటాం. ఉదాహరణకు ఒక చిన్న బండరాయి ఉంది, ఒక పెద్ద బండరాయి ఉంది. దీని మాసు తక్కువ, దీని మాసు ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాం, ఇక్కడ కూడా సేమ్ ఫోర్స్ అప్లై చేశాం, బట్ ఇక్కడ మూవ్ అయ్యింది, ఇక్కడ మూవ్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మొదటి సందర్భంలో మూవ్ అవ్వడానికి గల కారణం దానికి మాస్ తక్కువ ఉంది. సో దాని స్టేట్ను చేంజ్ చేసుకోవడానికి ఉన్న పారామీటర్ ఏంటంటే మాస్ అన్నమాట. ఇక్కడ రెండో సందర్భంలో మాస్ ఎక్కువ ఉంది కాబట్టి తన పొజిషన్ని ఈజీగా చేంజ్ చేసుకోలేదు. సో ఓకే, ఇప్పుడు పరీక్షలో ఎలా రాయాలి అనేది చూద్దాం. ద ఇనెబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ బై ఇట్స్ సెల్ఫ్ ఈజ్ నౌన్ యాజ్ ఇనర్షియా. తన స్టేట్ను చేంజ్ చేసుకోకుండా ఉండే గుణం అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే ఇనర్షియా ఇస్ ద రెసిస్టెన్స్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ. తన యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోవడాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఇది దేని మీద మెజర్ అవుతుంది అంటే మాస్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎనర్షియా. మాస్ అనేది ఇనర్షియాకు మెజర్మెంట్. ఎలాగో ఇక్కడ చూపిన ఎగ్జాంపుల్ ద్వారా మనము వివరించుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ని పరిశీలన చేస్తే అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా ఎవ్రీ ఫోర్స్ అకంపెయిన్డ్ బై ద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతి ఫోర్సు ఈక్వల్ మరియు ఆపోజిట్ ఫోర్సు కలిగి ఉంది. అయితే హౌ కెన్ ఏ మూమెంట్ ఎవర్ టేకన్ ప్లేస్? యాక్షన్ ఫోర్సు, రియాక్షన్ ఫోర్సు రెండు సమానమైతే మరి మోషన్ ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్న. ఇక్కడ కొన్ని ఫేమస్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ విషయాన్ని పరిశీలన చేద్దాం. మొదటగా కార్ట్ అండ్ హార్స్ అండ్ కార్ట్ ప్రాబ్లాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఒక కార్టు మరియు దీనికి ఒక హార్స్ను మనం కట్టినామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ హార్స్ అనేది ముందరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, అట్ ద సేమ్ టైం కార్ట్ అనేది దాన్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంది. ఇది యాక్షన్ అయితే ఇది రియాక్షన్ అన్నమాట. ఈ యాక్షన్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. రెండు మ్యాగ్నిట్యూడ్ సమానం, డైరెక్షన్ ఆపోజిట్. అయితే మరి కార్టు గుర్రం ముందరికి ఎంత లాగాలని ప్రయత్నం చేస్తుందో కార్ట్ అంతే బలంతో వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తే ఓవరాల్గా ఆ సిస్టమ్ అనేది కదలకుండా ఉండాలి కదా. మరి ఎలా కదులుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఈ యాక్షన్ అనేది, యాక్షన్ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ గుర్రము రోడ్డును వెనక్కు నెట్టడం వల్ల ఈ యాక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈ రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ వీల్స్ యొక్క యాక్సిల్స్ యొక్క ఈ కార్ట్ యొక్క ఇనర్షియాను వెనక్కు నెట్టడం వల్ల ఇనర్షియాను, స్టేట్ ఆఫ్ ఇనర్షియాను చేంజ్ చేసేలానే ప్రయత్నంలో రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ యాక్షన్ రియాక్షన్ ప్రతి సందర్భంలో సమానమే. ఉదాహరణకి ఇది 500 న్యూటన్లతో ముందరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఇది 500 న్యూటన్లతో వెనక్కి రావాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ కింద ఉన్నాయి కదా గుర్రము నేలను నెట్టే బలము, ఈ యాక్సిల్ ఇలా వెనక్కు నెట్టే బలం రెండు ఒకదానికొకటి సమానం అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ న్యూటన్ థర్డ్ లాను మనం సక్రమంగా అర్థం చేసుకోవాలంటే యాక్షన్ రియాక్షన్ రెండు ఒకే బాడీ పైన పని చేయడం లేదు, కాబట్టే మనకు రిజల్టెంట్ మోషన్ అనేది లభిస్తుంది అన్నమాట.
లేదు ఒకే ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీని మీదనే యువతల వైపు 500 న్యూటన్ల ఫోర్స్ అప్లై అవుతుంది, యువతల కూడా 500 న్యూటన్ల ఫోర్స్ అప్లై అవుతుంది. అప్పుడు సేమ్ ఫోర్సు ఒకే ఆబ్జెక్ట్ మీద యాక్షన్ రియాక్షన్ పని చేసినప్పుడు అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, యాక్షన్ అనేది దీనివల్ల వస్తుంది, గుర్రం నెట్టడం వల్ల. రియాక్షన్ అనేది దీని యొక్క ఇనర్షియా వల్ల వస్తుంది. సో రెండు వేరే వేరే బాడీస్ మీద యాక్షన్ రియాక్షన్ ఫోర్సులు యాక్ట్ అవ్వడం వల్ల రిజల్టెంట్ ఫోర్స్ అనేది, రిజల్టెంట్ మూమెంట్ అనేది పాజిబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏందో ఒకసారి ఆన్సర్ని గమనిద్దాం. అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా, 2 forces, యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్ట్ ఆన్ 2 different bodies బట్ నాట్ ఆన్ ద సేమ్ బాడీ అనమాట. హెన్స్ 1 force మే కాజ్ ద బాడీ టు మూవ్. ఇక్కడ ఏదో ఒక అది మూవ్ అవ్వడానికి పాజిబుల్ అవుతుంది. మరొక అర్థం కావడానికి మరొక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. మీరందరూ కూడా సుమో రెజ్లింగ్ పోటీలను చూసి ఉంటారు. ఇక్కడ ఒక సుమో రెజ్లర్, మరొక సుమో రెజ్లర్, ఇద్దరు కూడా వీళ్ళకు ఒక బౌండరీ గీసి ఉంటారు. ఈ బౌండరీని దాటి వీళ్ళు వెళ్ళకూడదు అనమాట. ఒకరినొకరు పట్టుకొని బలాన్ని అప్లై చేసుకుంటారు. అయితే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఈయన అప్లై చేసేది యాక్షన్ అయితే ఈయన అప్లై చేసేది రియాక్షన్ అని అనుకుంటే, ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు యాక్షన్ రియాక్షన్ బలాలు సమానం. అయితే ఒకరు ఎందుకని అల్లి బయటికి వెళ్ళిపోతున్నారు, ఒకరు విజేతగా ఎలా నిలుస్తున్నారు అని అంటే, ఇక్కడ ఈ యాక్షన్ ఫోర్సుకు గల కారణము ఈయన నేలను వెనక్కి నెట్టడం అన్నమాట. ఈ రియాక్షన్ ఫోర్సుకు గల కారణము ఈయన నేలను వెనక్కి నెట్టడం. ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి నేలను నెట్టే ఫోర్స్ సమానము అని మనం చెప్పలేం. సో ఈ రెండు సమానం, బట్ ఈ రెండు సమానం కావాల్సిన అవసరం లేదు. సో ఈ యాక్షన్ అనేది ఈ బాడీ మీద పనిచేస్తుంది, ఈ రియాక్షన్ అనేది ఈ బాడీ మీద పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానంగా సమస్య ఎందుకు అంటే, యాక్షన్ రియాక్షన్ సమానం కదా, మరి రెస్ట్ పొజిషన్లో ఎందుకు లేవంటే, యాక్షన్ రియాక్షన్ రెండు వేరే వేరే బాడీస్ మీద యాక్ట్ అవ్వడం వల్ల రిజల్టెంట్ ఫోర్స్ అనేది వస్తుంది అనే అంశాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలన చేస్తే, వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్, ఒక బుల్లెట్ గన్లోంచి బయటకు వచ్చింది. ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. ఈ బుల్లెట్ ముందరికి వెళ్ళినప్పుడు గన్ అనేది ఒక బ్యాక్ కిక్ ఇస్తుంది, ఎందుకు అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం సహాయంతో ఈ విషయాన్ని మనము అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒక ఉదాహరణకి వన్ ఆఫ్ ద గన్ను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీని యొక్క గన్ పేల్చకముందు దీని మొమెంటం అనేది మొమెంటం పీ ఆఫ్ ఇనిషియల్ ఈక్వల్ టు 0 అనమాట. ఎందుకంటే గన్కు మాస్ ఉంటుంది, బట్ దాని యొక్క వెలాసిటీ అనేది 0. వన్స్ గన్నును బుల్లెట్ మనం ఫైర్ చేసినాం అనమాట. బుల్లెట్ యొక్క మాసు m, స్మాల్ v అనుకున్నాం. గన్ యొక్క మాసు m. ఇదేమవుతుందంటే వెనక్కు రీకాయిల్ అవుతుంది, వెనక్కే రీకాయిల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ నమూనాగా యారోస్ వేసుకుంటున్నాం, బట్ మనం ప్రూవ్ చేయాలి. సో ఇనిషియల్ మొమెంటం ఎంతైతే ఉంటుందో ఫైనల్ మొమెంటం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఫైనల్ మొమెంటాన్ని మనం రాస్తే mv ప్లస్ స్మాల్ v అన్నమాట. సో ఇనిషియల్ ఫైనల్ సమానం అయితే క్యాపిటల్ M v ఈక్వల్ టు ప్లస్ క్యాపిటల్ M v ఈక్వల్ టు స్మాల్ m v ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ mvని బుల్లెట్ యొక్క మాస్ను వెలాసిటీని ఒకవైపు ఉంచి గన్ యొక్క మాస్ను వెలాసిటీని అవతలికి పంపితే ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. జనరల్గా న్యూటోనియన్ మెకానిక్స్లో మనం మాస్ నెగిటివ్గా కన్సిడర్ ఏం చేయం, మాస్ ఏం నెగిటివ్ కాదు. సో మాస్ అనేది స్కేలార్ కాబట్టి, సో mv ఈక్వల్ టు m ఇంటూ -v. సో ఇక్కడ స్మాల్ v అనేది బుల్లెట్ యొక్క వెలాసిటీ, క్యాపిటల్ V అనేది గన్ యొక్క వెలాసిటీ, బట్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంది. సో దీని యొక్క వెలాసిటీ మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తే దీన్ని నెగిటివ్ అవుతుంది. అంటే ఇది ఫార్వర్డ్కి వెళ్తుంది అని అనుకుంటే ఇది బ్యాక్వర్డ్ వెళ్తుంది అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కన్వెన్షనల్గా ఎలా ఆన్సర్ రాయొచ్చు అనేది ఒకసారి చూస్తే, ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, అంటే లీనియర్ మొమెంటం కన్జర్వ్ కావాలంటే ఇనిషియల్గా ఉన్న m1 v1 అనేది ఫైనల్గా ఉన్న m2 v2కు సమానం కావాలి, లేదా అట్ సమ్ 0 కావాలి అని. టోటల్ మొమెంటం ఆఫ్ గన్ బుల్లెట్ సిస్టమ్
షుడ్ బి సేమ్ అండ్ ఈక్వల్ టు 0 బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఫైరింగ్. ఫైరింగ్ జరగకముందు, ఫైరింగ్ జరిగిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా వాటి మొమెంటం అనేది మారకుండా ఉంటే దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాం అన్నమాట. సో యాట్ ద బుల్లెట్ గెట్ ఫార్వర్డ్ మొమెంటం, బుల్లెట్ అనేది ఫార్వర్డ్ మొమెంటం ఉంది అని అంటే, అండ్ గన్ విల్ గెట్ అన్ ఈక్వల్ బ్యాక్వర్డ్ మొమెంటం, సమానంగా వెనక్కు మొమెంటం ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రశ్న ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వై డస్ ఏ హెవీ రీఫిల్ నాట్ రీకాల్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ లైట్ రీఫిల్ యూజింగ్ ద సేమ్ కార్ట్రిడ్జ్ అనమాట. పెద్ద గన్ను, స్మాల్ గన్ను రెండిట్లో పెద్ద గన్ అనేది పెద్దగా రీకాయిల్ కాదు, స్మాల్ గన్ అనేది ఎక్కువ రీకాయిల్ అవుతుంది అనేది. ఇక్కడ కూడా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఆధారంగా ముందు మనం ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేసి ఉన్నాం. అదేంటో ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. ఓకే, క్యాపిటల్ ఎంవి ఈక్వల్ టు మైనస్ స్మాల్ ఎంవి అన్నమాట. ఇక్కడ విని అలానే ఉంచి ఎమ్ను అలా ఉంచితే, క్యాపిటల్ ఎమ్ను యువతలకి పంపితే ఏమవుతుందంటే ఎంవి బై క్యాపిటల్ ఎం అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నాం మనము అని అంటే, ఇక్కడ మనం ఒక రిలేషన్ని గమనించవచ్చు. గన్ యొక్క వెలాసిటీకి మరియు గన్ యొక్క మాస్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ప్రపోర్షనల్ రిలేషన్. రెండిట్లో కూడా ఒకే రకమైన బుల్లెట్ ఉంది అని అనుకున్నాం కాబట్టి ఈ టర్మ్ను మనం కాన్స్టెంట్గా తీసుకున్నాం. ఇక్కడ గన్ యొక్క మాస్ ఎంత పెరిగితే అది రివర్స్ వెళ్ళే వెలాసిటీ అంతగా తగ్గుతుందన్నమాట. అదే సైనికుడు తన భుజానికి ఆనించుకొని పేల్చినాడు అని అనుకుంటే అప్పుడు ఆ గన్ సిస్టమ్ యొక్క మొత్తం మాసు ఈ మనిషితో కూడా కలుపుకొని ఇంకా ఎక్కువ అవుతుంది, ఎనాల్మస్గా పెరుగుతుంది. మాసు బాగా పెరిగిపోవడం వల్ల రీకాయిలింగ్ వెలాసిటీ ఏమవుతుందంటే బాగా తగ్గిపోతుంది. అదే దూరం పెట్టుకొని పేల్చిననుకో అది రీకాయిల్ ఇలా కొట్టుకొని కాలర్ బోన్ అనేది విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సైనికులు ఏం చేస్తారంటే బాగా నొక్కి పెట్టుకొని వాళ్ళు భుజానికి బాగా నొక్కి పెట్టుకొని కాలుస్తారు. ఎందుకంటే ఈ బుల్లెట్ సిస్టమ్ వేరే, హ్యూమన్స్ ఈ గన్ సిస్టంలోకి మొత్తం బాడీ కలుస్తుంది, అంటే మొత్తం మాస్ పెరుగుతుంది. మాస్ పెరిగితే దాని యొక్క గన్ యొక్క రీకాయిలింగ్ వెలాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో రీకాయిలింగ్ చాలా చాలా తగ్గుతుంది మాస్ మనం పెంచడం వల్ల, ఆనించుకోవడం వల్ల ఆ సిస్టమ్ యొక్క మాస్ పెరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కన్నా మనం ఒకసారి పరిశీలన చేస్తే గమనించండి. ఇఫ్ ఏ బాంబ్ అట్ రెస్ట్, ఒక బాంబు రెస్ట్లో ఉంది, ఎక్స్ప్లోడ్ ఇంటూ 2 పీసెస్, అది 2 ముక్కలుగా పగలడం జరిగిందనమాట. ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్. ఆ రెండు కూడా తప్పనిసరిగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి, ఒకే డైరెక్షన్లో వెళ్ళవు అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, కొంత ఎగ్జాంపుల్ మనం గమనించి ఆ తర్వాత అసలు థియరీని చూద్దాం. ఓకే, ఒకానొక బాంబును నేను కన్సిడర్ చేయడం జరిగింది. ఈ బాంబు పేలక ముందు దీని యొక్క మొమెంటాన్ని గమనిస్తే ఇనిషియల్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. మాస్ ఇంటూ వెలాసిటీ 0 కాబట్టి ఇనిషియల్ మొమెంటం 0, ముందు ప్రాబ్లమ్స్ లాగానే. ఇప్పుడు ఎప్పుడైతే దీని ఇంటర్నల్గా కొన్ని రియాక్షన్ జరిగి ఇది బాంబ్ అనేది పేలింది, ఒక ముక్క ఒకవైపు వెళ్తుందంట, మరో ముక్క మరోవైపు వెళ్తుంది. ఈ వెళ్తుంది అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఈ ముక్క యొక్క మాసెస్ m1, దీని యొక్క వెలాసిటీ v1. రెండో ముక్క యొక్క మాసు m2, దీని యొక్క వెలాసిటీ v2. అయితే ఫైనల్ మొమెంటాన్ని మనం ఒకసారి గమనిస్తే ఫైనల్ మొమెంటం ఫైనల్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 అనమాట, m2 v2. సో మనము కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ద్వారా అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గమనిస్తే ఇనిషియల్ మొమెంటం అయితే ఎంతైతే ఉంటుందో ఫైనల్ మొమెంటం కూడా అంతే ఉంటుంది. సో m1 v1 ప్లస్ m2 v2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే m1 v1 ఈక్వల్ టు మైనస్ m2 v2
ఇంకా కొంచెం వివరంగా రాస్తే m1v1 = m2 - v2గా రాయొచ్చు. సో ఇక్కడ v1 v2ల యొక్క డైరెక్షన్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. ఇంకా కాస్త వివరంగా మాట్లాడితే దేని యొక్క మాస్ అయితే తక్కువగా ఉందో దాని వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, దేని మాస్ ఎక్కువ ఉందో దాని వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఒకటి పాజిటివ్ సైన్తో తీసుకుంటే ఒకటి నెగిటివ్ సైన్తో రావడం జరిగింది. సో ఆ రెండు కూడా తప్పనిసరిగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అని మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ థియరీని ఒకసారి గమనిస్తే, ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ద టోటల్ మొమెంటమ్ ఆఫ్ ద బాంబ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ షుడ్ బీ సేమ్ అండ్ ఈక్వల్ టు 0 అనమాట. మనం కూడా కింద ప్రూవ్ చేసింది అదే. హెన్స్ 2 పీసెస్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ ట్రావెల్ విత్ ఈక్వల్ మొమెంటమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. రెండిటి మొమెంటమ్ ఇక్కడ m వేరే v వేరే అయినా కానీ ఈ రెండిటి ప్రోడక్ట్ సేమ్. ఈ రెండిటి ప్రోడక్ట్ ఎంతో ఈ రెండిటి ప్రోడక్ట్ కూడా అంతే. అంటే మొమెంటమ్ సేమ్, మాసు వెలాసిటీలు డిఫరెంట్ ఉండొచ్చు, డైరెక్షన్ ఆపోజిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ పరిశీలన చేస్తే, డిఫైన్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంది? వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్? ఈ నేచర్లో చాలా ఫోర్సెస్ మనం లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకుంటాం, బట్ బేసిక్గా ఉన్న ఫోర్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. సో ఫోర్స్ అంటే ఏంటి అంటే ఎన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ అప్లైడ్ ఆన్ ద బాడీ. ఒక బాడీ పైన ఎక్స్టర్నల్గా అంటే బాహ్యంగా అప్లై చేసినటువంటి ఎఫర్ట్ని మనం ఏమనొచ్చు అంటే, ఈ ఎఫర్ట్ ఎందుకు యూజ్ చేయాలి? టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అనమాట. స్టేట్ అంటే స్టేట్ చేంజ్ అంటే డైరెక్షన్ చేంజ్ కావచ్చు, స్టేట్ చేంజ్ కావచ్చు, అలా అప్లై అయ్యేదాన్ని మనము ఫోర్స్ అని అనొచ్చు అనమాట. ఇలా ఈ బేసిక్ ఫోర్సెస్ ఎన్ని అంటే 4. అవేంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 మనకు ఈ సృష్టిలో ఉన్నటువంటి బేసిక్ ఫోర్సెస్. మరి మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ నేర్చుకున్నాం, నార్మల్ ఫోర్సు, టెన్షన్ ఫోర్స్, ఇవన్నీ ఏంటంటే అవన్నీ కూడా ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్లో ఏదో ఒక విభాగానికి సంబంధించినవి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే అవన్నీ కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సుకు సంబంధించినట్టు అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సుకు సంబంధించినట్టు. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ 7th క్వశ్చన్ చూస్తే, వై డస్ ద కార్ విత్ ఫ్లాటెడ్ టైర్స్ స్టాప్ సూనర్? ఏవైతే ఫ్లాట్గా టైర్స్ ఉన్నాయంటే గాలి లేని టైర్స్ ఉన్నాయో అవి తొందరగా స్టాప్ అవుతాయంట. ద వన్ విత్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్ దేనికన్నా అంటే గాలి ఉన్న టైర్ల కన్నా. ఎందుకు ఇలా జరుగుతుంది? గాలి ఉన్న టైర్లు పర్ఫెక్ట్ రౌండ్గా ఉంటాయి, పర్ఫెక్ట్ రౌండ్ చేయడం జరిగింది. సో అలా కాకుండా పర్ఫెక్ట్ రౌండ్ లేదు అని అనుకున్నాం, కొంచెం గాలి తగ్గి ఇలా ఉంది అని అనుకున్నాం. ఇలాంటి సందర్భంలో ఎక్కడ ఎక్కువ మనకు రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఆఫర్ అవుతుంది అంటే, మనకు ఫ్రిక్షన్ కనుక గమనిస్తే, ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్ అనమాట. అయితే దీన్ని కొంచెం మార్చి రోలింగ్ ఫ్రిక్షన్లో F = W/R. W అంటే లోడ్ అనమాట, బరువు. ఆ వెహికల్ యొక్క బరువు ఎంతైతే ఉందో గాలి ఉన్న టైర్లో ఎంత ఉందో గాలి లేని టైర్లో కూడా పైన దిక్కు బరువు అయితే అంతే ఉంది. అయితే ఎప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ పెరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ ఫోర్స్ ఏదైతే లోడ్ ఉందో 2 సందర్భాల్లో సమానం. మరి రోలింగ్ ఫ్రిక్షన్కి మరియు రేడియస్ ఆఫ్ ద టైర్కి మధ్య రిలేషన్ చూస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 2వ సందర్భంలో ఏదైతే షేప్ మారి ఉందో, డిఫార్మ్ అయ్యిందో, దాని యొక్క రేడియస్ ఏమవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది అంటే త్వరగా స్టాప్ అవుతుంది అని అర్థం అన్నమాట. అదే ఇక్కడ గమనిస్తే దీని యొక్క రేడియస్ ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. సో కొంచెం థియరీని గమనిద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాట్ అండ్ టైర్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ డ్యూ టు గ్రేట్ డిఫార్మేషన్ ఆఫ్ ద టైర్. ఈ టైర్ యొక్క డిఫార్మేషన్, ఆకారం అనేది మారడం వల్ల రోలింగ్ ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. హెన్స్ కార్ విత్ ఫ్లాటెడ్ టైర్ స్టాప్ సూనర్ దెన్ వన్ విత్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్ అనమాట. సో అది తొందరగా ఆగిపోతుంది, ఎందుకంటే ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఆఫర్ అవుతుంది కాబట్టి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే,
ఏ హార్స్ హ్యాస్ పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్. ఓకే, మొదట చాలా హార్డ్గా లాగాల గుర్రము, తర్వాత కొంచెం అంత లాగాల్సిన పనిలే అనేది ఎందుకో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఏదైనా ఒక వెయిట్ను మనం గమనిస్తే ఈ వెయిట్, ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ భూమి వల్ల కలిగే వెయిట్ W=mg కిందకు పనిచేస్తుంది. ఇది ఈ ప్లేస్లోనే నిలబడడానికి పై వైపుకు నార్మల్ రియాక్షన్ అనేది పనిచేస్తుంది. సరే, దీని మీద కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటే దీనికి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఇది ఎంతవరకు అంటే ఒక లిమిటింగ్ పాయింట్ వరకు ఉంటుంది. ఉదాహరణకు దీని లిమిటింగ్ పాయింట్ 100 న్యూటన్లు అంటే నేను ఇది 50 అప్లై చేస్తే ఇది 50 న్యూటన్లు, ఇది 70 అప్లై చేస్తే ఇది 70, ఇది 100 అప్లై చేస్తే ఇది 100. సో ఇది 100కు మించితే ఉదాహరణకు 120, అప్పుడు ఈ లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ను దాటి అది కదలికలోకి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ఈ లిమిటింగ్ ఫోర్స్ లోపల ఉన్నటువంటి ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ నుంచి కైనెటిక్ ఫ్రిక్షన్కి రావడం కష్టం. వన్స్ కైనెటిక్ ఫ్రిక్షన్లోకి అంటే కదలికలోకి వచ్చినాక అప్పుడు ఫ్రిక్షన్ అనేది అంత ఉండదన్నమాట. స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఎవరికన్నా కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా. కాబట్టి గుర్రము స్టాటిక్ ఫ్రిక్షన్ స్టేజ్లో అంటే నిలిచి ఉన్నటువంటి వస్తువును లాగడానికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలా, కైనెటిక్ ఫ్రిక్షన్లోకి వన్స్ కదలిక స్టార్ట్ అయినాక కైనెటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంతా ఉండదు కాబట్టి ఈజీగా అది పుల్ చేయగలుగుతుంది. ఒకసారి మ్యాటర్ని పరిశీలన చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ హార్స్ ఎక్స్పీరియన్స్ స్టాటిక్ ఫ్రిక్షన్, లేటర్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఇంతవరకు మనం మాట్లాడుకునేది అదే. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ కన్నా ఎక్కువ. హెన్స్ ద హార్స్ హ్యాజ్ పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ టు మోషన్ దెన్ లేటర్. మొదట్లో అది ఎక్కువ హార్డ్గా లాగవలసిన అవసరం ఉందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. వాట్ హ్యాపెన్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్డ్? కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అనేది వెయిట్ అనేది డబుల్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలన చేస్తే, ఉదాహరణకు ఏవైనా రెండు సర్ఫేసెస్ను మనము ఇమాజిన్ చేద్దాం. ఇది ఒకటో సర్ఫేస్, ఇది రెండో సర్ఫేస్ అన్నమాట. ఈ రెండు సర్ఫేసెస్ మధ్య కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనం చేయొచ్చు. ఎప్పుడైతే దీని యొక్క వెయిట్ కిందకి పనిచేస్తూ ఉంటుంది, నార్మల్ రియాక్షన్ పైకి పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఫోర్స్ అప్లై చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ వైపుకు పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ F=μs అనమాట. F=μn. ఈ మ్యూ అనేది ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్. మరి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ నేచర్ ఆఫ్ ద సర్ఫేసెస్. దీని సర్ఫేస్ యొక్క నేచరు ఈ సర్ఫేస్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ వెయిట్ డబల్ అయిందా ట్రిపుల్ అయిందా అనే అంశం పైన ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డిపెండ్ కాదనమాట. సో డబల్ అయినా ట్రిపుల్ అయినా వెయిట్కి ఆ రెండు సర్ఫేసెస్ యొక్క నేచర్ మీద ఏం మారలే. మనం పైన ఉన్న సర్ఫేస్ మార్చి వేరే సర్ఫేస్ పెడితే అప్పుడు తప్పనిసరిగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మారుతుంది. ఒక సర్ఫేసు రెండో సర్ఫేస్ ఎలా ఉంది దాని మీద కొంత వెయిట్ పెట్టినాం. సో ఈ రెండింటి యొక్క నేచర్ అయితే మారలేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మారదనమాట. సో ఇక్కడ థియరీని కొంచెం గమనిద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్లో ఉన్న సర్ఫేసెస్ యొక్క నేచర్ మీద ఆధారపడుతుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ వెయిట్ ఆఫ్ ద బాడీ యొక్క వెయిట్ మీద డిపెండ్ కాదు. హెన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వెన్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్ అయిన కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే మారదనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, కెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ 1? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. కొంచెం వివరణగా చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ F=μn. ఇక్కడ F అనేది ఫ్రిక్షను, N అనేది నార్మల్ రియాక్షన్. μ=F/n అనమాట. F/n. ఇక్కడ నార్మల్ రియాక్షను ఫ్రిక్షన్ 0 ఉన్నింది అని అనుకుంటే నార్మల్ రియాక్షన్ ఎంత ఉన్నప్పటికీ μ 0 అవుతుంది.
సాధారణంగా జీరో ఉండదు, ఫ్రిక్షన్ లేకుండా ఉండదు. అటని నార్మల్ రియాక్షన్ అంతా మ్యాక్సిమం ఉండేదానికి స్కోప్ ఉందన్నమాట. సో n/n సాధారణంగా 0కి 1కి మధ్యలో ఉంటుంది చాలా వాటి విలువ. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలకు ఏమవుతుంది అంటే, ఆ పదార్థం ఉదాహరణకి ఇలా ఉంది అనుకుంటే, ఆ పదార్థం యొక్క వెయిట్ కిందకు పనిచేస్తుంది, దాని యొక్క నార్మల్ రియాక్షన్ ఎలా పనిచేస్తుంది. ఎప్పుడైతే దీన్ని స్లైడ్ చేయాలని ప్రయత్నం చేస్తామో, ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దానికి ఆపోజిట్గా ఫ్రిక్షన్ అప్లై అవుతుంది. సో ఈ స్లైడ్ చేయడానికి అప్లై చేసే ఫ్రిక్షన్ అనేది నార్మల్ రియాక్షన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మ్యూ వాల్యూ 1 కన్నా ఎక్కువ అయ్యేదానికి పాజిబిలిటీ ఉందన్నమాట. అలాంటి సబ్స్టెన్సెస్ ఏంటి అంటే ఇలా సిలికాన్, రబ్బర్. ఈ రబ్బర్లకు ఇలాంటి పరిస్థితి మనము ఊహించవచ్చు అనమాట. అంటే స్లైడ్ అయినప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ అనేది నార్మల్ రియాక్షన్ కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడే 1 కన్నా ఎక్కువ పాజిబుల్ అవుతుంది. కాస్త థియరీ కూడా పరిశీలన చేద్దాం. ఎస్, పాజిబుల్ అవుతుంది. ఇన్ జనరల్గా అయితే 0కి 1కి మధ్యలో ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ఇలాంటి రబ్బర్ల పరిస్థితుల్లో ఇలా ఉంటుంది. వెన్ ద సర్ఫేస్ ఈజ్ కాంటాక్ట్ ఈజ్ హైలీ పాలిష్డ్, వాటి మధ్య చాలా పాలిష్డ్గా ఉంటే అడెసివ్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, వాటి మధ్య మాలిక్యూల్ మధ్య ఉన్నటువంటి ఆకర్షణ, ద సర్ఫేస్ ఇంక్రీజ్, హెన్స్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బికమ్ మోర్ దాన్ 1 అదనమాట. ఓకే, వాటి మధ్య ఎక్కువ పాలిష్గా ఉంటే సర్ఫేసెస్, ఇలాంటి కోఎఫిషియంట్ అనేది 1 ఉండడానికి కూడా, 1 కన్నా ఎక్కువ ఉండడానికి కూడా పాజిబిలిటీ ఉందన్నమాట. మరి ఇంపార్టెంట్ 4 మార్క్స్ను చర్చిద్దాం. అందులో మొదటిది ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ యొక్క ఉండడం వల్ల లాభమా నష్టమా అనేది. మొదటగా అడ్వాంటేజెస్ చూస్తే, 1 కెన్ హోల్డ్ ఎనీ ఆబ్జెక్ట్ విత్ ఫింగర్స్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. మనం ఈ పెన్ను నేను ఇలా ఫింగర్స్తో పట్టుకొని ఉండాను అంటే కారణం ఫ్రిక్షన్ అనమాట. అదే ఫ్రిక్షన్ లేదు, చాలా స్లిప్పరీగా ఉంది, ఆయిల్ పూసినాం, అంత కంఫర్ట్గా రాయగలుగుతామా? రాయలేమన్నమాట. సో కారణం ఫ్రిక్షన్. నెక్స్ట్, సేఫ్ వాక్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. మనము బాగా సోప్ పోసిన నీళ్లు ఉన్నటువంటి రూమ్లో మనం పరిగెత్తమన్నాం, అప్పుడు మనం కంఫర్ట్గా పరిగెత్తగలమా? అదే మంచి గ్రిప్ ఉన్నటువంటి నేల మీద, మట్టి నేల మీద పరిగెత్తమన్నారు, అప్పుడు మనం పరిగెత్తగలం అన్నమాట. సో ఫ్రిక్షన్ సేఫ్గా వాక్ చేయడానికి ఫ్రిక్షన్ అవసరం. నెక్స్ట్, నెయిల్స్ అండ్ స్క్రూస్ కెన్ డ్రివెన్ ఇన్ టు ద వాల్. మనము చీలలు అవన్నీ కూడా గోడలో ఇరుక్కొని ఉండాలా, లేదా వన్స్ కొట్టేసిన తర్వాత వెనక్కి లాగేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి ఫ్రిక్షన్ కారణంగా అలా జరుగుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్, స్టాపింగ్ వెహికల్స్ అప్లయింగ్ బ్రేక్స్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. బ్రేక్ అప్లై చేసిన వెంటనే ఆగాలి అంటే రోడ్డుకు టైర్కు మధ్య ఫ్రిక్షన్ ఉండాలి, లేకుంటే అది బ్రేక్ వేసినా కానీ అప్పటి వరకు రోలింగ్ అయ్యేది కాస్త స్లైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒకవేళ ఫ్రిక్షన్ లేకుంటే. కాబట్టి ఫ్రిక్షన్ అవసరం. నెక్స్ట్, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. మరి మనకు హెల్ప్ చేయకుండా ఇబ్బంది పెట్టేటి ఏంటో చూద్దాం. ఓకే, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. మిషనరీ పార్ట్స్ వోర్న్ అవుట్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ మిషనరీ భాగాలు బాగా ఒకదాన్నొకటి ర్యాపిడ్ అయ్యి అరిగిపోతాయి. ఇలా అరిగిపోతే ఆ మిషన్ దెబ్బతింటుంది. ఇలా అవుట్ అవ్వడం అనేది డిసడ్వాంటేజ్. నెక్స్ట్, హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ఫ్రిక్షన్ కెన్ కాజ్ డిక్రీజ్ ఇన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్స్. హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది పెరిగి మిషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఫ్రిక్షన్ రిజల్ట్ ఇన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ లాస్ ఇన్ ఇంజన్. ఫ్రిక్షన్ కారణంగా చాలా కరెంట్ అనేది లాస్ అవుతుంది. ఈ ఫ్రిక్షన్ని ఎదుర్కోవడానికి అప్లై అయ్యే ఫోర్స్ కంటిన్యూగా వేస్టేజ్ అవుతుంది ప్రోడక్ట్ తయారీ కన్నా. కాబట్టి ఎక్కువ పవర్ లాస్ అనేది ఈ ఫ్రిక్షన్ వల్ల జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. మెన్షన్ ద మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ను డిక్రీజ్ చేసే కొన్ని మెథడ్లను ఇక్కడ చెప్పమంటున్నారు. ఒకటి పాలిషింగ్ అన్నమాట. బాగా నునుపు తేలి ఉంటే ఒకదాని మధ్య ఒకటి ఫ్రిక్షన్ ఉండవు. వెన్ సర్ఫేసెస్ ఆర్ పాలిష్డ్, ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ రిమూవ్డ్, హెన్స్ ద ఫ్రిక్షన్ డిక్రీజ్. వాటి మధ్య ఇర్రెగ్యులారిటీస్ మనం ఎంత నున్నగా ఉన్నాయి చూసినా కొన్ని హిల్స్ లాగా, వ్యాలీస్ లాగా ఆ రెండు సర్ఫేసెస్ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
ఇవి వీలైనంత తక్కువగా ఉంటే వాటి మధ్య ఫ్రిక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బాల్ బేరింగ్లు యూజ్ చేయడం అనమాట ఫ్రిక్షన్ తగ్గించడానికి. ద హార్డ్ స్టీల్ బాల్స్ ప్లేస్డ్ బిట్వీన్ మూవింగ్ పార్ట్స్ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ లాగా మారుస్తుంది అనమాట. ఇక్కడ ఈ బాల్స్ అనేది ఒకదాని మీద ఒకటి రోల్ అయ్యి కైనెటిక్ ఫ్రిక్షన్ కాస్త రోలింగ్ ఫ్రిక్షన్గా మారుతుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా రోలింగ్ ఫ్రిక్షన్ ఇంకా తక్కువ ఉంటుంది. ద రిజల్ట్ ఈజ్ డిక్రీజ్ ఆఫ్ ఫ్రిక్షన్. రిజల్ట్ దాని కారణం చేత ఫ్రిక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ లూబ్రికెంట్స్ అనమాట, ఆయిల్, గ్రీజు ఇలాంటివి అప్లై చేయడం. లూబ్రికెంట్స్ లైక్ ఆయిల్ అండ్ గ్రీజ్ fill in the irregularities when spread over the surface and hence the friction decrease. అవి ఇర్రెగ్యులారిటీస్ సర్ఫేస్ మీద అంతా స్ప్రెడ్ అయిపోయి మనకు ఏమవుతుంది, చాలా ఈజీగా ఒకదాని మీద ఒకటి మూవ్ అయ్యి ఫ్రిక్షన్ లేకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రీమ్ లైన్స్ అనమాట, అంటే గాలి ఏదైతే ఫ్లూయిడ్స్ యొక్క డ్రాగ్ అని కూడా అంటాం. ఫ్లూయిడ్స్ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో, లిక్విడ్స్ ఉన్నాయో, ఇవి కలగజేసే ఫ్రిక్షన్ని మనము డ్రాగ్ అంటాం. ఈ డ్రాగు వీలైనంత మినిమంగా ఉండే షేప్నే స్ట్రీమ్ లైన్ షేప్ అని అంటాం అనమాట. సో బై మేకింగ్ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద వెహికల్స్ ఈజ్ డిఫైనైట్ షేప్, ఒక మంచి షేప్ అనమాట. ఉదాహరణకి బర్డ్ షేప్. ఫ్రిక్షన్ డ్యూ టు ఫ్లూయిడ్ కెన్ బి రెడ్యూస్, ఆ ఆకారం చేత రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఒక కార్ గమనించండి, దీని ఆకారం చేత చాలా స్మూత్గా వెళ్తుంది. అదే షేప్ అనేది ఇలా కాకుండా ముందు వైపు ఇలా ఉన్నది కారు అని అనుకుంటే అప్పుడు చాలా డ్రాగ్ ఫ్రిక్షన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. వై ఆర్ షాక్ అబ్జార్బర్స్ యూజ్డ్ ఇన్ ద మోటార్ సైకిల్స్ అండ్ కార్స్? కార్లు మరియు మోటార్ సైకిల్స్లో షాక్ అబ్జార్బర్స్ను ఎందుకు మనము యూజ్ చేయాలి అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే, మనం వెహికల్స్ అన్నిట్లో కూడా ఒక స్ప్రింగ్ లాంటి భాగము, ఆ తర్వాత కింద వీల్ లాంటి భాగాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ముందు టైర్ కానీ వెనక టైర్ కానీ ఇలా ట్యాంక్ ఉంటుంది, మళ్ళీ ఒక వెహికల్ ఉండి ఇలా వెనక టైరు ముందు టైరు అన్నిట్లో కూడా మనకు ఈ విధంగా షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఈ షాక్ అబ్జార్బర్స్ వల్ల లాభం ఏంటి అంటే, మనకు ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు చాలా చోట్ల ఎగుడు దిగుడులు మరియు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఈ స్పీడ్ బ్రేకర్ల కారణంగా మనం పైకి ఎగిరి మళ్ళీ కింద పడతాం, లేదా గొంతు వచ్చింది. ఈ మొత్తం వెయిట్, పైన కూర్చున్న పర్సన్ యొక్క మొత్తం వెయిట్ అనేది కిందకు పుల్ చేయబడుతుంది. ఇది ఒక్కసారిగా తక్కువ టైంలో ఫోర్స్ అప్లై అయితే దీని రీకాయిలింగ్ ఫోర్స్ కూడా పైకి అదే స్థాయిలో ఉండి మనము ఎగిరిపడే అవకాశం ఉంది. అలా కాకుండా మనం అప్లై అయ్యే ఫోర్సు నెమ్మదిగా స్ప్రింగ్ చేత నెమ్మదిగా కొంత టైం డిలేతో ఫోర్స్ కనుక కిందకి అప్లై అయితే రీకాయిలింగ్ ఫోర్స్ కూడా నెమ్మదిగా అప్లై అయ్యి మనము ఒక నీళ్ళ మీద పోయినట్టుగా ఉంటుంది తప్పితే పడవలో కుదుపులు వచ్చినట్టుగా ఉంటుంది, రోడ్డు మీద కాకుండా. మంచి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది సపోర్టింగ్ థియరీని ఒకసారి చూస్తే, వెన్ వెహికల్స్ మూవ్ ఓవర్ ద అన్ఈవెన్ రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు రిసీవ్ ఏ జర్క్, ఏదైతే రీకాయిలింగ్ ఫోర్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ జర్క్, ఆ కుదుపును జర్క్ అని అంటాం. సో దట్ వెహికల్ ఎక్స్పీరియన్స్ అనే ఇంపల్సివ్ ఫోర్స్ అంటే I = F × Δt అనమాట. ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిన ఫోర్సు ఇన్ టైమ్ ఇంటర్వెల్. ఇక్కడ టైమ్ ఇంటర్వెల్ బాగా పెరిగితే అప్లై అయిన ఫోర్సు తగ్గిపోతుంది. టైమ్ ఇంటర్వెల్ తక్కువ ఉంటే మన మీద అప్లై అయ్యే ఫోర్సు పెరుగుతుంది అనమాట. టు మినిమైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ షాక్ అబ్జార్బర్స్ ఆర్ యూజ్డ్. ఏదైతే ఇక్కడ షాక్ అబ్జార్బర్స్ చేసే పని ఏంటంటే టైం డిలే చేస్తాయి, ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ ఫోర్స్ అప్లై అవ్వడానికి. కాబట్టి మనకు షాక్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. వై ఈజ్ పుల్లింగ్ ద లాన్ రోలర్ ప్రిఫర్డ్ దెన్ పుషింగ్ ఇట్? ఈ పుష్ చేయడం కన్నా పుల్ చేయడం ఈజీ అని చెప్తున్నారు, దాన్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక గడ్డిని చదును చేసే అంతం, లాన్ రోలర్ మాస్ M మరియు రోలింగ్ గ్రౌండ్ అప్లైడ్ ఫోర్స్ F, అది అప్లై చేసే ఫోర్సు F. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దీన్ని పుష్ చేస్తున్నాడు. ఎంత ఫోర్స్తో అంటే F ఫోర్స్తో. ఒకవేళ దీన్ని పుల్ చేస్తే
అప్పుడు పరిస్థితి ఏంటి, పుల్ చేసినప్పుడు వచ్చే పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి సైడ్ వ్యూ చూద్దాం. ఓకే, ఇది ఒక లాన్ రోలర్. దీనికి మనం ఇలా దీన్ని పుల్ చేస్తున్నాం అని అనుకున్నాం. సో ఎంత ఫోర్స్తో, ఎఫ్ అనే ఫోర్స్తో దీన్ని పుల్ చేస్తున్నాం. మరి దీని హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది అంటే యాక్చువల్లీ ఈ డైరెక్షన్లో, మరి ఈ డైరెక్షన్లో మనకు కావాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళేది మనకు కావాలి. సో ఇది ఎఫ్ కాస్ తీటా అవుతుంది. సో వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుందంటే ఎఫ్ సైన్ తీటా అవుతుంది. అదేవిధంగా దీని యొక్క వెయిట్ కింద వైపుకు పనిచేస్తుంది. దాని వాల్యూ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ, వెయిట్ ఈక్వల్ టు ఎంజీ. దీనికి ఆపోజిట్గా నార్మల్ రియాక్షన్ పనిచేస్తుంది ఎన్ అన్నమాట. సో ఇది దీని యొక్క ఎఫ్బిడి డయాగ్రామ్. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎంజీ అనేది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్, ఈ వెయిట్ ఎంజీ అనేది దేనికి సమానం అంటే నార్మల్ రియాక్షన్కి మరియు ఎఫ్ సైన్ తీటాకి సమానం. సో ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా అని రాసుకోవచ్చు, ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ తీటా. సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఎన్ ఈక్వల్ టు ఈ ఎఫ్ సైన్ తీటాని యువతలకు పంపిస్తే ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ తీటా అనమాట. మనకి మేం కనుక్కోవాలంటే రోలింగ్ ఫ్రిక్షన్ని కనుక్కోవాలి. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ని కనుక్కోవాలి. రోలింగ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఎన్ అనమాట. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ రియాక్షన్. ఇక్కడ నార్మల్ రియాక్షన్ పైన కనుక్కోవడం జరిగింది. ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ, ఎన్ బదులు ఇది రాస్తున్నాం, ఎన్ బదులు ఇది రాస్తున్నాం, గమనించండి. ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ తీటా. ఓకే, ఇది ఎప్పుడు మనము పుల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ పుష్ చేస్తున్నప్పుడు, అంటే ఇలా పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుందో అప్పుడు ఒక ఈక్వేషన్ని మనం రాబట్టే ప్రయత్నం చేద్దాం. దీన్ని 1 అనుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు పుష్ చేస్తున్నాం, ఇలా పుష్ చేస్తున్నాం ఎఫ్ అనే ఫోర్స్తో. దీన్ని ఇలా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోర్సుకు మనం కంపోనెంట్స్ రాస్తే హారిజాంటల్ కంపోనెంట్ ఎఫ్ కాస్ తీటా, వర్టికల్ కంపోనెంట్ ఎఫ్ సైన్ తీటా. అదేవిధంగా మనకి ఇంకా ఏమేమి పనిచేస్తున్నాయంటే కింద వైపుకు వెయిట్ పనిచేస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ పనిచేస్తుంది. పై వైపుకు నార్మల్ రియాక్షన్ పనిచేస్తుంది ఈ సిచ్యువేషన్. సో మనము రోలింగ్ ఫ్రిక్షన్ కనుక్కోవాలంటే నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి. సో నార్మల్ ఫోర్స్ని రాబట్టడం కోసం నార్మల్ ఫోర్స్ ఈక్వల్ టు ఇది దేనికి సమానం, ఈ రెండింటి మొత్తానికి సమానం. సో ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా అనమాట. సో రోలింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్. సో ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ ప్లస్ ఎఫ్ సైన్ తీటా. సో ఈ రెండు వాల్యూలు ఈక్వేషన్ 1, 2లలో ఎవరు ఎక్కువ అనేది మీరే గెస్ చేయండి. ఇక్కడ మైనస్ ఎఫ్ సైన్ తీటా ఉంది, ఇక్కడ ప్లస్ ఎఫ్ సైన్ తీటా ఉంది. సో ఈ రెండో సందర్భం అంటే మనం పుష్ చేసిన సందర్భం యొక్క వాల్యూ ఎక్కువ ఉంది, పుల్ చేసిన వాల్యూ యొక్క సందర్భం తక్కువ ఉంది. సో ఎక్కడ ఫ్రిక్షన్ తక్కువ ఉంది అంటే పుల్కి తక్కువ ఉంది, పుష్కు ఎక్కువ ఉంది. కాబట్టి పుల్ ఈజ్ బెటర్ దాన్ పుష్ అనమాట. ఓకే, కాబట్టి ఫ్రిక్షన్ తక్కువ ఉన్న వైపు మనం పిక్ చేసుకోవాలి, అది రీజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి పైందే. హెన్స్ పుల్లింగ్ ఆఫ్ ద లాన్ లోయర్ ఈజ్ ప్రిఫర్ టు దెన్ పుషింగ్ అనమాట. పుషింగ్ కన్నా పుల్ చేయడం బెటరు అనేటువంటి కన్క్లూజన్ మనం పైన ఈక్వేషన్ల ద్వారా ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. స్టేట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, డిరైవ్ ద ఈక్వేషన్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనేది మనం డిరైవ్ చేయాలి న్యూటన్ సెకండ్ లాని యూజ్ చేసుకొని. సో న్యూటన్ సెకండ్ లా ఏంటి అంటే, ఓకే ఫస్ట్ ఒక ఈక్వేషన్ రాసి దాని నుంచి డెఫినేషన్ని మనము రాబట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, పి అంటే మొమెంటం. ఏదైనా ఒక బాల్ తీసుకున్నాం, ఆ బాల్ని నెమ్మదిగా దాన్ని తన్నాం, అది నెమ్మదిగా కదులుతుంది అనమాట. అంటే వాటిల్లో దాని యాక్సలరేషన్లో కలిగే మార్పు నెమ్మదిగా ఉంది, దాని యొక్క వేగంలో కలిగే మార్పు. అదే బాల్ని చాలా వేగంగా తన్నాం, వేగంగా ఎక్కువ ఫోర్స్తో తన్నాం, చాలా దాని మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. దాని మాస్ ఇంటూ వెలాసిటీలో మార్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు సందర్భంలో దాని మాస్ ఇంటూ వెలాసిటీ ప్రోడక్ట్ మార్పు అనేది తక్కువగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ పెరిగితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనేది పెరుగుతుంది, ప్రపోర్షనల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్.
అంటే ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి మనం తంతున్నాం ఇదనమాట. తన్నడం అనేది ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసిన ఫోర్స్. సో ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి ఈక్వేషన్ను దృష్టిలో ఉంచుకొని డెఫినేషన్ చదువుదాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కింద డెల్టా టీ ఉంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని అనొచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఆఫ్ ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, దాని మీద యాక్ట్ అయ్యే నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మీద ప్రపోర్షనల్గా ఉంటుంది. సో డిరైవ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏని మనం డిరైవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్సిడర్ ఏ బాడీ మాస్ ఎం, ఒక బాడీ యొక్క మాస్ ఎంని తీసుకున్నాం. మూవింగ్ విత్ వెలాసిటీ వి, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, వి అనే స్పీడ్తో వెళ్తుంది. లెట్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఎఫ్ అండ్ బాడీ ఆన్ ద ఫోర్స్ కాజ్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఇక్కడ అది వెలాసిటీ చేంజ్ అవ్వడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓకే, న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం మనం పైన చూసినటువంటిదే ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు అనేది డెల్టా పి బై డెల్టా టీకి సమానమని మనము డిఫైన్ చేసుకున్నాం. మనకేం తెలుసు అని అంటే పి అంటే మొమెంటం అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో దాన్ని ఇక్కడ కానీ ఉంచితే ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎఫ్ అనేసార్లు ఎఫ్ ఎక్స్టర్నల్ అనే అర్థం అన్నమాట. డెల్టా ఎంవి బై డెల్టా టీ. ఇక్కడ మాస్ ఏమవుతుంది, మాస్ జనరల్గా న్యూటోనియన్ మెకానిక్స్లో మనం చేంజ్ కానట్టుగా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఏదైనా ఒక విషయం జరిగింది, ఒక ట్రక్ వెళ్తుంది, ఆ ట్రక్ మాస్ మారదు, దాని యొక్క వెలాసిటీ మారుతూ ఉంటుంది. సో మాస్ని కాన్స్టెంట్గా తీసుకుంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా వి బై డెల్టా టీ. మనకేం తెలుసు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అంటామని మనకు తెలుసు. స్పీడ్లో ఎంత చేంజ్ జరుగుతుంది, బండి మనం యాక్సలరేటర్లో తిప్పుతూనే ఏమవుతుంది, దాని వెలాసిటీ టైంతో పెరగడమో తగ్గడమో జరుగుతుంది. సో మనకు టైంతో వెలాసిటీ కానీ చేంజ్ అవుతుంది అంటే దాన్ని యాక్సలరేషన్ అంటాం. సో డెల్టా వి బై డెల్టా టీనే మనము యాక్సలరేషన్ అని అంటాము. సో ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎంఏ అన్నమాట. అయితే మనము ఎఫ్ ఈక్వల్ టు ఎప్పుడైనా ఒక ప్రపోర్షనాలిటీని తీసేస్తాను, ఒక కాన్స్టెంట్ వస్తుంది, ఎఫ్ ఈక్వల్ టు కేఎంఏ. కే ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. మరి దీని యొక్క వాల్యూని కనుక్కోవడం కోసం ఫోర్స్ను 1 న్యూటన్గా తీసుకుంటే అది రావడం కోసం మాస్ ఎంత ఉండాలి అంటే 1 kg ఉండాలి, యాక్సలరేషన్ ఎంత ఉండాలి అంటే 1 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉండాలి. సో ఇవన్నీ ఫిట్ అయితే కే వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సింపుల్గా అన్ని ఎస్ఐ యూనిట్లో కానీ తీసుకుంటే కాన్స్టెంట్ అనేది 1 అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, కే వాల్యూ 1 కాబట్టి. సో ఈ విధంగా మనము ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ మొమెంటము అంటే ఏంటి, మరియు ఇంపల్స్ ఐ లేదా జే అంటే ఏంటి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటాన్ని మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారనమాట. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ రాసి దాని నుంచి డెఫినేషన్ ఎస్టాబ్లిష్ చేసే నేచర్ని మనం డెవలప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మొమెంటం పి ఈక్వల్ టు ఎంవి అనమాట. ఇలా రాసేసుకోవాలి మొదట ఎంవి. సో ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ. ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీనే మనం మొమెంటం అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. మొమెంటమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ అండ్ వెలాసిటీల యొక్క ప్రోడక్టే మొమెంటం. మొమెంటానికి యూనిట్స్ అని రాస్తే మాస్కు యూనిట్లు కేజీలు, వెలాసిటీకి యూనిట్లు మీటర్ బై సెకండ్లు. కేజీ మీటర్ బై సెకండ్ అనేది మొమెంటానికి యూనిట్స్. నెక్స్ట్ ఇంపల్స్ని కూడా అలా ఈక్వేషన్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంపల్స్ని జనరల్గా ఐతో కానీ జేతో కానీ డినోట్ చేస్తారు. ఐ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డెల్టా టీ. సో మనం సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైమ్ ఇంటర్వెల్ ఇస్ ద ఇంపల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం. ఇంపల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సు అండ్ టైమ్ ఇంటర్వెల్ ఫర్ విచ్ ద ఫోర్స్ యాక్ట్. ఆ ఫోర్స్ ఎంత టైం అప్లై అవుతుంది అనేది అనమాట ఆ టైం ఇంటర్వెల్. ఓకే, దీనికి యూనిట్స్ రాస్తే ఫోర్స్కు యూనిట్లు న్యూటన్లు,
న్యూటన్లు, టైం ఇంటర్వెల్కి యూనిట్లు సెకండ్లు. సో న్యూటన్ ఇంటూ సెకండ్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఇంపల్స్. నెక్స్ట్ మూడోది వచ్చి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటాన్ని మనల్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారనమాట. మనం ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏదైనా కొలిజన్ జరిగింది, ఆ కొలిజన్ జరగడానికి ముందు మొమెంటము, కొలిజన్ జరిగిన తర్వాత మొమెంటం రెండు కూడా సమానం. కన్జర్వ్ అంటే సింపుల్గా డస్ నాట్ చేంజ్ అని. కన్జర్వ్ మీన్స్ డస్ నాట్ చేంజ్. అది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కావచ్చు, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కావచ్చు, కన్జర్వేషన్ ఆఫ్ ఎనీథింగ్ కావచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే బిఫోర్ ద రియాక్షన్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్ మాస్ ఈజ్ డస్ నాట్ చేంజ్. మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే బిఫోర్ ద రియాక్షన్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్. అది ఏదైతే కొలిజనో, అది ఆ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ జరగక ముందు మొమెంటం, జరిగిన తర్వాత మొమెంటం సమానం. అంటే డస్ నాట్ చేంజ్ అని. కన్జర్వేషన్ మీన్స్ సింపుల్గా డస్ నాట్ చేంజ్ అనే మాట గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా. ఓకే, ఇప్పుడు ద టోటల్ లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ నో నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద సిస్టమ్. సో కన్సిడర్ టూ బాడీస్ ఏ అండ్ బి మూవింగ్ విత్ మొమెంటమ్ విత్ మూమెంట్స్ అనమాట. ఇక్కడ ఏ అనే ఒక బాడీ, బి అనే ఒక బాడీ రెండు ఉన్నాయి. వాటి యొక్క మాసెస్ m1, ఇనిషియల్ వెలాసిటీ v1, దీని యొక్క మాస్ m2, ఇనిషియల్ వెలాసిటీ u2. ఈ రెండు ఒకదాంతో ఒకటి కొలిజన్ జరిగినాయి. కొలిజన్ తర్వాత మళ్ళీ అవి వేరే వేరే వెలాసిటీతో వెళ్తున్నాయి. ఇది ఏ, ఇది బి, దీని మాస్ m1, ఇప్పుడు వెలాసిటీ v1, దీని మాస్ m2, వెలాసిటీ v2 అనమాట. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఓకే, ఇప్పుడు మనము మొమెంటంలో ఉన్న చేంజెస్ను గమనిద్దాం. న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనము మొమెంటంలో ఉన్న చేంజెస్ కనుక గమనిస్తే FAB అంటే ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అనమాట. బి వల్ల ఏ మీద జరిగిన పని కనుక గమనిస్తే, అంటే మొదటి టర్మ్స్ కనుక గమనిస్తే దీని యొక్క మొమెంటము PA అనుకున్నాం, దీని మొమెంటం PB. అంటే ఇదే ఈ ప్రోడక్టే PA, ఈ ప్రోడక్టే PB. ఈ ప్రోడక్ట్ను P' అనుకున్నాం, ఈ ప్రోడక్ట్ను P' అని అనుకున్నాం. సో ఇక్కడ న్యూటన్ లా ప్రకారం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమే ఫోర్స్ కదా. ఫోర్స్ AB ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, ఏ మీద బి వల్ల జరిగిన పని. సో ఏ మీద అంటే P' మైనస్ PA, ఫైనల్ మొమెంటం ఆఫ్ ఏ బై ఇనిషియల్ మొమెంట్ ఆఫ్ ఏ. ఆ రెండింటి యొక్క చేంజ్ బై టైం, ఇంటరాక్షన్ టైం. అది ఎంతసేపు ఢీ కొట్టుకున్నాయి, ΔT అనమాట. అది ఢీ కొట్టుకున్నాం. ఏ బీతో ఎంతసేపు ఢీ కొడుతుందో బి కూడా ఏతో అంతసేపే ఢీ కొడుతుంది. సో ఇప్పుడు FAB చూసినాం, ఇప్పుడు FBA చూద్దాం. F ఆఫ్ బి, ఫోర్స్ యాక్ట్ ఆన్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ వచ్చి బీని ఢీ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే P' B మైనస్ P' A, ఇనిషియల్ మొమెంటమ్ ఆఫ్ బి మైనస్ ఫైనల్ మొమెంటమ్ ఆఫ్ బి మైనస్ ఇనిషియల్ మొమెంటమ్ ఆఫ్ బి ఇంటూ ΔT. అవి ఎంతసేపు ఢీ కొట్టుకున్నాయి. ఇక్కడ ఎంతసేపు ఢీ కొట్టిందో ఇక్కడ కూడా అంతసేపే. ఏ బీని ఎంతసేపు ఢీ కొట్టిందో బీని ఏ కూడా అంతసేపే ఢీ కొడుతుంది అనమాట. న్యూటన్ థర్డ్ లా ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్ట్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్ అని చెప్పచ్చు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చేస్తే ఏబి చూస్తే P' మైనస్ PA బై ΔT ఈక్వల్ టు P' B మైనస్ PB బై ΔT. ఇక్కడ ΔT ఒకదానికొకటి క్యాన్సల్. ముందు మైనస్తో కూడా నెగిటివ్ చేయాలి కాబట్టి హెచ్చింపు చేసి మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నెగిటివ్తో హెచ్చింపు చేస్తే ఏమవుతుందంటే మైనస్ P' B ప్లస్ PB అవుతుంది. ఓకే, ఈ టర్మ్స్ని యువతలకి తెస్తే ఏం జరుగుతుంది అంటే P' A ప్లస్ P' B, ఇది ఈ టర్మ్ యువతలకు వస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఈక్వల్ టు ఈ మైనస్ PA టర్మ్ అవతలకి పోతే ప్లస్ PA ప్లస్ PB అవుతుంది. సో ఈక్వేషన్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే కొలిజన్ జరగక ముందున్నటువంటి మొమెంటాల యొక్క సమ్ ఆఫ్ మొమెంటం అనేది
కొలిజన్ జరిగిన తర్వాత ఉన్న మొమెంటాలకి సమానం. సో దీన్ని బట్టి దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే టోటల్ లీనియర్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇమ్మంటున్నారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక బాంబు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. బాంబు జరిగిన తర్వాత దీని మొమెంటం సమానమని. వెన్ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్ ఇంటూ 2 pieces, the 2 pieces మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వన్స్ ఎక్స్ప్లోజ్ అయినాక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి అనేది. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.